పూజా హెగ్డే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా అనేక స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్తో రాధేశ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద్ సమేత, అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలతో టాలీవుడ్లో అమ్మడి రేంజ్ మారిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో పూజ కొంచెం స్లో అయిందనే చెప్పాలి. దానికి కారణం ఆచార్య, బీస్ట్, కిసీ కా బాయ్ కిసీ కి జాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అదే సమయంలో శ్రీలీలకు ఎక్కువ డిమాండ్ రావడంతో పూజాను పక్కన పెట్టేశారంతా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ గుంటూరు కారంలోనూ ఛాన్స్ మిస్ చేసుకుంది. అయితే పూజా హెగ్డే ఇప్పుడు మళ్లీ కెరీర్లో ఊపందుకుంది. విజయ్, సూర్య వంటి ప్రముఖ హీరోల సినిమాల్లో నటించడానికి అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్లో కూడా ఆమె ఒక సినిమాకు సాయం చేసింది. పూజా హెగ్డే బాలీవుడ్లో దేవా అనే సినిమాలో నటించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో పూజా హెగ్డే, షాహిద్ కపూర్ మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్లు సెన్సార్ బోర్డును సైతం షాక్ అయ్యేలా చేశాయట. ఈ కారణంగా ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇందులో కొన్ని సీన్స్ అసభ్య పదజాలం ఉన్నాయని సెన్సార్ బోర్డు చెప్తోంది. అలాగే 6 సెకండ్ల లిప్ లాక్ సీన్ ఉన్నట్లు కూడా సెన్సార్ బోర్డు తెలిపింది. అయితే ఆ కిస్ సీన్ ని కట్ చేసేశారని తెలుస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, షాహిద్ కపూర్ మధ్య హాట్ రొమాన్స్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని టాక్. దేవా సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ మూవీతో అయినా బుట్టబొమ్మ కంబ్యాక్ ఇస్తుందో లేదో వేచి చూద్దాం.